కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దోచుకున్న వారిని శిక్షించేందుకు సీబీఐ విచారణ జరగాలంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిజాయితీతో విచారణ జరగాలనే సీబీఐకి అప్పగిస్తున్నామన్నారు. ప్రాజెక్టులో క్రిమినల్ చర్యలకు అర్హమైన లోపాలు అవకతవకల్ని పీసీ ఘోష్ కమిషన్ గుర్తించిందన్నారు. ఈ కేసులో కేంద్ర సంస్థల రిపోర్టులు, అధికారుల అధ్యయనం కూడా ఉండడం వల్ల సీబీఐకి ఇవ్వడం సముచితమని భావిస్తున్నామన్నారు సీఎం. ఈ కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిబడి గ్రావిటీ ద్వారా రావాల్సిన 160 టీఎంసీల నీటిని సింగిల్ లిఫ్ట్ తోని తెచ్చుకోవాల్సిన నీటిని శ్రీపాద ఎల్లంపల్లిలో నింపుకోవాల్సిన నీటిని అట్లా కాదని కిందికెళ్ళి మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ దగ్గర నుంచి కింది నుంచి పైకి మేడిగడ్డ నుంచి అన్నారంలో ఎత్తిపోసి అన్నారంలో నుంచి సుందిళ్ళలో ఎత్తిపోసి సుందిళ్ళ నుంచి ఎత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో పోసిండు అధ్యక్ష. నీరు వినియోగం పెరగలేదు. అదే 160 టీఎంసీల మీదనే ప్రాజెక్టులు రిలే అయినాయి. నీటి వినియోగం పెరగలేదు, నీటి లభ్యత మారలేదు. కానీ ప్రాజెక్టుల అంచనాలు 38,000 కోట్ల నుంచి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు 1,47,000 కోట్ల రూపాయలకు పెరిగినాయి అధ్యక్ష. ఇవాళ పోని అక్కడికైనా తెలంగాణ ప్రజలు నమ్మినందుకు, నమ్మించి మోసం చేసినందుకు, నట్టేట ముంచినందుకు ఆ ప్రాజెక్ట్ అయినా చక్కగా కట్టినుంటే ఇవాళ ఈ చర్చ ఉండేది కాదు, కమిషన్ రిపోర్ట్ ఉండేది కాదు అధ్యక్ష. ఆ నిర్మాణంలో స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హస్ సెడ్ దట్ డిజైన్, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ లాక్స్డ్. ప్రాజెక్టు యొక్క ప్రణాళిక, నిర్మాణము, నిర్వహణ లోపభూయిష్టంగా ఉంది. ఇది ఏమాత్రం క్షమించరాని నేరము అని చెప్పి ఈరోజు ఎన్డీఎస్ఏ చెప్పింది అధ్యక్ష. ప్రభుత్వం ఈ విధంగా డిజైన్లు చేయడం కానీ, కన్స్ట్రక్షన్ చేయడంలో కానీ, మెయింటెనెన్స్ చేయడంలో వైఫల్యం చెందింది కాబట్టి ఈ ప్రాజెక్టులు కుంగిపోయినాయి. దీనికి కారణం ప్రభుత్వమే. ఇందులో ఉన్న సాంకేతిక నిపుణులు తీసుకున్న సాంకేతిక పరమైన అంశాలు, టెక్నాలజీని చేంజ్ చేయడాన్ని, వీటన్నిటిని కూడా తప్పుపట్టింది అధ్యక్ష. ఒకప్పుడు ప్రపంచ దేశాలలో ఆగర్భ శ్రీమంతుడు నిజాం ప్రభు కంటే శ్రీమంతుడు కావాలన్న కోరిక 220 సంవత్సరాల ఈ ప్రాంతాన్ని, హైదరాబాదు రాజ్యాన్ని పరిపాలించిన నిజాం లాగా చంద్రశేఖరరావు గారు, ఆయన కొడుకు, ఆయన మనవడు, ఆయన తర్వాతి తరాలు 200 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించడానికి, ప్రపంచంలో ఆగర్భ శ్రీమంతులు కావడానికి ఒక దురాశతోని, దుర్బుద్ధితోని తుమ్మిడేటి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు తీసుకొచ్చిండు. మేడిగడ్డకు తీసుకొచ్చి నిర్మించిన ప్రాజెక్టు నాణ్యతా లోపం వల్ల, నిర్వహణ వల్ల కుప్పగూలిపోయింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మేం చెప్పింది కాదు అధ్యక్ష. 21/6/2019 కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారు. 4 ఏళ్లకే 2023 అక్టోబర్ 21న మేడిగడ్డలో 7వ బ్లాక్ కుంగిపోయింది. మొత్తం 6 పియర్లు కూలిపోయాయి. మరుసటి రోజున అక్టోబర్ 22న ప్రాజెక్ట్ ఏఈ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉంది కదా అధ్యక్ష. మీరున్నప్పుడే మీరే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మీరున్నప్పుడే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది, లోపభూయిష్టంగా ఉన్నది, మీరు చేసిన డిజైన్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, మెయింటెనెన్స్ లోపభూయిష్టంగా ఉంది అని చెప్పి మీకు ప్రాథమిక నివేదిక మీరు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఇచ్చారు కదా అధ్యక్ష. సరిహద్దు వాగా బార్డర్లో ఏ విధంగా అయితే పోలీసులు ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో భద్రతా దళాలు ఏ విధంగా పహారా కాస్తాయో, ఈ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిన ప్రాంతంలో చుట్టూతా కొన్ని కిలోమీటర్ల పరిధిలో పిట్ట కూడా ఎగరకుండా, మనిషి కూడా కదలకుండా పోలీసులను అడ్డుపెట్టి నియంత్రించి ఎవరిని రానియకుండా అడ్డుకున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష. ఒకటి, చంద్రశేఖరరావు గారు తుమ్మిడేటి నుంచి మేడిగడ్డకు మార్చడానికి ప్రధానమైన నిర్ణయాలు మొత్తం చంద్రశేఖరరావు గారే తీసుకున్నారు. దీనికి ప్రధానమైన కారణం చంద్రశేఖరరావు గారే అని నివేదికలు చెప్పినారు అధ్యక్ష. నేను స్థూలంగా చెప్పదలుచుకున్నా. టెక్నాలజీని మార్చింది హరీష్ రావు గారు. అంటే ఒక విధంగా నిర్మించాల్సిన సాంకేతిక నైపుణ్యాన్ని ఇంకొక విధంగా మార్చడం ద్వారా ఈరోజు అది కుప్పగూలడానికి కారణమైంది అధ్యక్ష. ఆనాడు ప్రజలకు సేవలు అందించిన సరార్దర్ కాటన్ దొర అయితే, ఈనాడు పుట్టుకతోనే దొర అని చెప్పుకున్న చంద్రశేఖరరావు గారు దోపిడీ దొంగగా మారి తెలంగాణ సొత్తును 1,00,000 కోట్లను కొల్లగొడితే
ఇది ప్రజాస్వామిక దేశం కాబట్టి నడి బజార్లో ఉరిదీయలేదు, రాళ్లతోని కొట్టి చంపలేదు ఈ సమాజం. 38,000 కోట్ల ప్రాజెక్టుల్లో మనం అప్పటికే 11,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత దాదాపుగా 75% అంటే 40,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు ఒకవేళ అంచనా అనుకుంటే 75% అంటే 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా మనకు నిధులు ఇచ్చి పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును ఈనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పేరు మార్చి, ఊరు మార్చి, అంచనాలు మార్చి 1,50,000 కోట్ల రూపాయల అప్పు మన నెత్తి మీద పెట్టి కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉసురు తీసి ఉరేసింది చంద్రశేఖరరావు గారు కాదా? లోపు భూయిష్టమైన నిర్ణయాల వల్ల ఆర్థిక భారమే కాదు, అన్యాయంగా ప్రజల్ని వంచినందుకు వారిని సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారిని శిక్షించాల్సిన అవసరం లేదా అధ్యక్ష? ఇప్పటి వరకు కట్టిన ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల పైగా చెల్లించినాం. ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఇంకొక కొలిక్కి పట్టుకురావాలంటే ఇంకొక 47,000 కోట్ల అవసరం ఉంది. అక్కడ ప్రాజెక్టులు పనులు ప్రారంభించి పూర్తి చేయకపోవడం వల్ల ఇప్పుడు వదిలేయలేము. దాన్ని పూర్తి చేయాలంటే అడ్డగోలుగా అప్పు తీసుకురావాలి. अकबर साहब मैं बोलना चाहता हूं, मैं क्या किया, मैं बार बार दिल्ली जा रहे गिन रहे, हर बार मैं जब भी दिल्ली गया तो गिन रहे. केटीआर ने दीवार पे एक चारकोल लेके दीवार में लिख रहा 1 2 3 4 5 50 55 हो गए. मैं दिल्ली देखने के लिए नहीं जा रहा हूं, मैं सर्कस देखने के लिए नहीं जा रहा हूं. అధ్యక్ష, నేను ఢిల్లీ పోయినప్పుడల్లా ఇక ఆయన తెలివితేటలు ఏందో, ఆయన చదువు అమెరికాలో చదివిన అనుకుంటాడు కానీ మరి అది ఏం చదువో నాకైతే అర్థం కాలే. ముఖ్యమంత్రిగా ఢిల్లీ పోయినప్పుడల్లా లెక్కలు కట్టి ఢిల్లీకి పోతూ మోడీని కలుస్తూ ఆయన బడాబాయి, ఈయన చోటబాయి అంటాడు. ఈ దేశంలో ప్రధానమంత్రి ప్రతి ముఖ్యమంత్రికి బడాబాయినే. రాష్ట్ర ముఖ్యమంత్రుల సమూహానికి ప్రధానమంత్రి ఆయన. ఈజ్ ఎన్ బిగ్ బ్రదర్. హీ కెన్ డూ సంథింగ్ ఫర్ అవర్ తెలంగాణ స్టేట్.